నమస్తే. వెల్కమ్ టు టుడే టుమారో. నా పేరు నరేష్. నటి హేమ బెంగుళూరులో రేవ్ పార్టీలో పాల్గొంది. దానికి సంబంధించి ఆమె అరెస్ట్ అయిందని చెప్పేసి వార్తలు బయటకొచ్చినాయి. వార్తలు బయటకొచ్చిన తర్వాత హేమ లేదు లేదు నేను హైదరాబాద్‌లోనే ఉన్నాను. ఇక్కడ ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేస్తున్నాను. ఒక ఫార్మ్ హౌస్‌లో చిల్ అవుతున్నాను అని చెప్పేసి ఆమె ఒక వీడియో రిలీజ్ చేసింది. ఆ వీడియోలో హేమ ఒక వైట్ షర్ట్‌లో ఉంది. లోపల ఆమెకు సంబంధించినటువంటి డ్రెస్. ఆ తర్వాత బెంగుళూరు పోలీసులు అదే డ్రెస్‌తో ఉన్నటువంటి హేమ ఫోటోని రిలీజ్ చేశారు. లోపట ఒక పింక్ కలర్ డ్రెస్‌తో హేమ ఉంది. అక్కడ ఫార్మ్ హౌస్‌లో పింక్ కలర్ డ్రెస్ బయట వైట్ జాకెట్‌తో ఉంది హేమ. సో, ఆ తర్వాత హేమ నేను ఫార్మ్ హౌస్‌లో ఉన్నాను, ఎంజాయ్ చేస్తున్నాను అని విడుదల చేసినటువంటి వీడియోలో గూడా బయట వైట్ షర్ట్ ఉంది. లోపల మాత్రం సేమ్ డ్రెస్. ఏదైతే లోపట టీ షర్ట్ అది ఏందో తెలవదు గానీ ఖచ్చితంగా అదే డ్రెస్ పైనైతే హేమ ఉంది. సో, ఇక్కడ బెంగుళూరు పోలీసులు విడుదల చేసిన ఫోటోలో, ఇటు హేమ రిలీజ్ చేసిన వీడియోలో అయితే సేమ్ డ్రెస్ పింక్ కలర్‌కి సంబంధించినటువంటి ఒక డ్రెస్ ఉంది. అయితే హేమ లేదు నేను బెంగుళూరులో లేను. నేను హైదరాబాద్‌లో ఉన్నా అని చెప్పింది. ఆ తర్వాత బెంగుళూరు పోలీసులు ఓ ఫోటో రిలీజ్ చేశారు. హేమని మేము అరెస్ట్ చేసినాము. అరెస్ట్ చేసి పూచికత పైన ఆమెను రిలీజ్ చేసినాం అని చెప్పేసి ఒక ఫోటో రిలీజ్ చేశారు. తాజాగా హేమ ఈరోజు నేను బిర్యానీ వండుతున్నాను. బిర్యానీలో వేసే ఇంగ్రీడియెంట్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వీడియో రిలీజ్ చేసింది. సేమ్ ఇదే పరిస్థితిలో హీరో శ్రీకాంత్ పోలినటువంటి వ్యక్తి బియర్డ్ కూడా ఉంది. బ్లాక్ టీ షర్ట్ దాన్ని కప్పుకొని బయటకొచ్చాడు. హీరో శ్రీకాంత్ అని అందరూ అనుకున్నారు. తర్వాత శ్రీకాంత్ కూడా ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. హేమలాగా ఆయన వీడియో రిలీజ్ చేయకుండా డైరెక్ట్ మీడియాని ఇంటికి పిలిపించుకొని శ్రీకాంత్ మాట్లాడడం జరిగింది. సేమ్ వాడు నాలాగే ఉన్నాడు. వానికి బియర్డ్ ఉంది. నాకు బేడి లేదు. సో, కాకపోతే చూడ్డానికి ఆ టీ షర్ట్ పెట్టుకొని ఫేస్ కప్పుకునే ప్రయత్నం చేసిండు. ఫేస్ దాపెట్టుకునే ప్రయత్నం చేసిండు. ఫేస్ దాచిపెట్టడానికి ఆయన టీ షర్ట్ అడ్డు పెట్టుకున్నాడు గానీ, చూడ్డానికి సేమ్ నాలాగే ఉన్నాడు. కానీ నేను గాదు. నాకే అసలు డిఫరెంట్‌గా అనిపించింది. వీడేం నాలాగా ఉండడని చెప్పేసి శ్రీకాంత్ గూడా మాట్లాడడం జరిగింది. కానీ హేమ అలా మీడియాని పిలిపించుకోకుండా డైరెక్ట్ ఆమె వీడియో రిలీజ్ చేసింది. ఈరోజు మళ్ళీ బిర్యానీ వీడియో రిలీజ్ చేసింది. కానీ నిన్న బెంగుళూరు పోలీసులు ఆ వైట్ జాకెట్ ఉంటే, హేమ రిలీజ్ చేసిన వీడియోలో వైట్ షర్ట్ ఉంది. కాకపోతే ఈమె రిలీజ్ చేసిన వీడియో తర్వాత పోలీసులు ఆ ఫోటో రిలీజ్ చేయడంతో సేమ్ యాస్ టీజ్ ఉంది. సేమ్ డ్రెస్ దొరికి హేమ బయట పడిపోయింది. అబాసు పాలైంది. దొరికిపోయింది. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు హేమ అని చెప్పేసి నెటిజన్లు అయితే కామెంట్ అవన్నీ పక్కకు పెట్టేసి ఒకవేళ అవన్నీ పక్కకు పెట్టేసి ఒకవేళ హేమ నిజంగా హైదరాబాద్‌లోనే ఉంటే ఆమె బెంగుళూరు పోలీసులు రిలీజ్ చేసిన ఫోటోపై ఎక్కడ కూడా స్పందించకుండా ఈరోజు నేను హైదరాబాద్‌లో ఉన్నాను, ఇంట్లో ఉన్నాను, బిర్యానీ చేస్తున్నాను అని చెప్పేసి మరో వీడియో రిలీజ్ చేసింది. హేమ నిజంగా ఒకవైపు నిజంగా రేవ్ పార్టీలో లేడనేది కన్ఫర్మ్ అయితే, హేమ మాత్రం రేవ్ పార్టీలో ఉందనే విషయం అయితే కన్ఫర్మ్.